గట్టిది, చాలా బలమైనది. కాబట్టి దానిని అదుపు చేయడం గాలిని ఆపడం లాగా చాలా కష్టమని భావిస్తున్నాను అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: కౌంతేయ, నిజంగా మనస్సు చంచలమైనదే. దానిని అదుపు చేసుకోవడం చాలా కష్టం. కానీ సాధన, కోరికలను వదిలేయడం ద్వారా దానిని అదుపు చేసుకోవడం సాధ్యమే. మనసును అదుపు చేసుకోవడానికి యోగంలో విజయం కలగడం కష్టం. కానీ ప్రయత్నం చేసేవాడికి సాధన ద్వారా మనసును అదుపు చేసుకోవడం సాధ్యమనేది నా అభిప్రాయం. మళ్ళీ అర్జునుడు: ఓ కృష్ణ, నమ్మకంతో యోగ సాధన చేస్తూ మనసును అదుపు చేసుకోలేకపోవడం వల్ల చివరి దశలో మనసు చలించి ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే చనిపోయిన ఆ సాధకుడికి ఏమవుతుంది? అతడు దైవాన్ని పొందే మార్గం నుండి జారిపోయి ఎవరి ఆసరా లేనివాడై రెండు వైపులా భ్రష్టుడై చెల్లాచెదురైన మేఘంలా కింద పడిపోడు కదా. నా ఈ సందేహాన్ని తీర్చగలిగిన వాడివి నీవు తప్ప ఇంకెవరూ లేరు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు: పార్థ, యోగ సాధన చేసినవాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని కిందకి పడిపోడు. ఎలాగంటే భగవంతుడి కోసం చెయ్యాల్సిన పనులను చేసేవాడు ఎవరూ కిందకి పడిపోడు. యోగ మార్గం నుండి పడినవాడు పుణ్యం చేసిన వాళ్ళు పొందే లోకాలకు వెళ్ళి అక్కడ చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత ధనవంతులు ఇంట్లో మళ్ళీ పుడతారు. లేదా పుణ్యలోకాలకు వెళ్లకుండా జ్ఞానం ఉన్న యోగుల కుటుంబంలోనే పుడతారు. కానీ లోకంలో అలాంటి పుట్టుక దొరకడం చాలా కష్టం. యోగి కుటుంబంలో పుట్టిన తర్వాత తన ముందు జన్మలో చేసిన సాధనను అతడు సులభంగానే పొంది ఈ జన్మలో భగవంతుడిని పొందడం కోసం మునుపటి కంటే ఎక్కువగా సాధన చేస్తాడు. ధనవంతుడి ఇంట్లో పుట్టిన యోగ మార్గం నుండి పడినవాడు ముందు జన్మ సాధన ప్రభావం వల్ల ఖచ్చితంగా భగవంతుడి వైపు ఆకర్షితుడవుతాడు. యోగి వేదాల్లో చెప్పబడిన అన్ని పనుల ఫలితాలను దాటిపోతాడు. కానీ ప్రయత్నంతో యోగ సాధన చేసిన యోగి చాలా జన్మల మంచి ప్రభావం వల్ల ఈ జన్మలోనే విజయం సాధించి పూర్తిగా పాపం లేనివాడై వెంటనే గొప్ప మోక్ష స్థానాన్ని పొందుతాడు. యోగి తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్రవేత్తల కంటే, మంచి పనులు చేసే వాళ్ళకంటే గొప్పవాడిగా భావించబడతాడు. కాబట్టి అర్జున, నువ్వు యోగివి అవ్వు. యోగులందరిలోనూ శ్రద్ధగా తన మనసుతో నన్నే ఎప్పుడూ కొలిచే యోగి నాకు చాలా గొప్పవాడని భావిస్తాను. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.